ఏపీడబ్ల్యూజే ఐ సుబ్బారావు గారితో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం సాయంత్రం 5:30 గంటలకి అందరు చూస్తుండగానే వైసీపీ కార్యకర్తలు ఈనాడు ఆఫీసుపై చాలా అమానుషంగా దారుణం చేసినారు. మనం ఇప్పుడు సుబ్బారావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఏముంది, రాష్ట్రంలో దుర్మార్గమైన వ్యవహారాలు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అండతోటి, ముఖ్యమంత్రి ప్రేరేపిత మాటలతోటి వైసీపీ శ్రేణులు రాక్షసత్వంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వరుసపెట్టి అనేక పత్రికల, ఛానల్స్ల, జర్నలిస్టుల మీద, వీడియో జర్నలిస్టుల మీద, ఫోటో జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ మరింత పరాకాష్ఠగా ఈరోజు కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద దాడి చేశారు. ఈ దాడికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు. ఈ దాడికి వాళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా ఆందోళన చేసుకోవచ్చు, నిరసన తెలియజేయచ్చు. ఈనాడు ఏదన్నా వార్త వచ్చింది తప్పు అని వాళ్ళు భావిస్తే ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు చేసుకోవచ్చు, దీక్షలు చేసుకోవచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు, పోలీసులకు ఇవ్వచ్చు, లేకపోతే కోర్టులో వేసుకోవచ్చు. లేదు అంటే మనకిస్తే మనం కూడా ఈనాడులు కూడా వాళ్ళ ప్రకటన కూడా వేస్తారు. అది వదిలేసి రౌడీ మోకల్లాగా రాక్షసత్వంగా కర్రలు తీసుకొని, జెండా కర్రలు తీసుకొని మూకుమ్ముడిగా ఈనాడు ఆఫీస్ మీదకి వచ్చి తలుపులు బద్దలు కొట్టి, అద్దాలు పగలు కొట్టి చాలా నిరంకుశత్వంగా, రాక్షసత్వంగా వ్యవహరించారు. ప్రత్యేకించి ఈసారి బహిరంగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని వచ్చి ఈనాడు ఆఫీస్ మీద దాడి చేయటం అనేది వాళ్ళ వైఖరిని, వాళ్ళ ప్రభుత్వ అండని, వాళ్ళ పార్టీ అండని పూర్తి తెలియజేస్తుంది. దీని మీద వెంటనే ఇప్పటికిప్పుడే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద మూకుమ్మడి దాడి కింద, అత్యాయత్నం కింద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులకి మనం ముందుగానే భయంతో సమాచారం ఇచ్చాము. ఒక 2 పోలీసులు నామాత్రంగా వచ్చారు. వచ్చినా ఈనాడు ఆఫీస్ మీద దాడి జరిగేటప్పుడు పోలీసులే వాళ్ళని ఆపారు. పోలీసులే సాక్ష్యం. అక్కడే ఉండి పోలీసుల సమక్షంలో ఎవరైతే కర్రలు తీసుకొని, రాళ్ళు తీసుకొని ఈనాడు ఆఫీస్ మీద వేసి లోపల ఉన్న వాళ్ళని చంపాలన్న ధ్యేయంతో, జర్నలిస్టులని, వీడియో జర్నలిస్టుని, సిబ్బందిని చంపాలన్న కసితో వచ్చిన వాళ్ళు చేస్తున్న చర్యలన్నింటినీ పోలీసులు, డ్యూటీలో ఉన్న పోలీసులు చూశారు. వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కిందకు వచ్చి ధర్నా చేశారు. మొత్తం వ్యవహారం అంతా వీడియోలో చిత్రీకరించబడింది. దీనికి ఎవరో కంప్లైంట్ అక్కర్లేదు. పోలీసులు సాక్షిగా వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపాల్సిన అవసరం ఉంది. రెండోది, ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. నీ పార్టీ, నీ పాలన, నీ పార్టీలో నువ్వు చేస్తున్న ప్రేరేపిత వ్యాఖ్యానాలతోటే ఇలా రెచ్చిపోతున్నారని మేము భావిస్తున్నాం. నువ్వు మీడియా స్వేచ్ఛని కోరుకోవాలి. ఒక మీడియా సంస్థను నడుపుతున్నావు. ఒక మీడియా వ్యవస్థకి నువ్వు నాయకత్వం వహిస్తూ మీడియా మీద ఈ విధమైన చర్యలు పాల్గొనడం కరెక్ట్ కాదు. ఇది చాలా దుర్మార్గమైంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వ చర్యల మీద, మీడియా స్వేచ్ఛను హరించే చర్యల మీద నిరసన వ్యక్తం అవుతుంది. అటు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, ఇటు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఫోటో జర్నలిస్ట్ యూనియన్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, చిన్న పత్రికల సంఘాలు అందరం కలిసి ఉద్యమాలు చేపడుతున్నాం. రేపు ఎల్లుండి అనంతపురంలో చెలో అనంతపురం కార్యక్రమం చేపట్టాం. అక్కడ ఏం చేశారు? మనం చెలో అనంతపురం అన్నాక నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 70 కేంద్రాల్లో జర్నలిస్టులు, వాళ్ళకి మద్దతుగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఆందోళన చేసిన తర్వాత ఇప్పుడు కేసు పెట్టారు. ఈ కేసులో కూడా అంతకుముందు ఈనాడు రిపోర్టర్ని కొట్టిన కేసులో బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. ఆంధ్రజ్యోతి కేసు మీద అతని మీద ఇంకా కేసులు పెట్టలా. కేసు పెట్టారు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. వాళ్ళ మీద నామమాత్రం కేసులు పెడతాయి. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ వ్యవస్థ, డీజీపీ ఇప్పటికైనా రంగంలోకి రావాలి. పోలీసు అధికారులు పోలీసు పాత్ర కరెక్ట్గా పోషించి పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను కాపాడే విధంగా పోలీసులు రంగంలోకి తీపితే వాళ్ళే దెబ్బతింటారు, వాళ్ళు ఇబ్బంది పాలవుతారు. న్యాయం, చట్టం, ప్రజలు ఖచ్చితంగా దెబ్బతింటారు. జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉండి అతన్ని కాపాడుకోగలిగారు. ఇంత దుర్మార్గమైన వ్యవహారాలు చేస్తుంటే ఇంతవరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ స్పందించకపోవటానికి దేని సంకేతం? నీకు నువ్వు ప్రోత్సహిస్తున్నట్టు అర్థమవుతుంది. నువ్వు స్పందించి నీ పార్టీ క్యాడర్ని, నీ పార్టీ శ్రేణుల్ని కంట్రోల్లో పెట్టు. నువ్వు ఒక పత్రిక నడుపుతున్నావు, ఒక ఛానల్ ఉంది, నీకు ఇలాంటి దుస్థితి ఎదురైతే ఏంటి పరిస్థితి?
ఒక్కసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు నోరు ఇప్పండి, మీ పార్టీ శ్రేణులను కంట్రోల్లో పెట్టండి, మీడియా స్వేచ్ఛను కాపాడండి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మేము దేశవ్యాప్తంగా కూడా నీ చర్యలను సాటి ప్రజా మద్దతుతోటి అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. సార్, నిన్న సిద్ధం పేరుతో శ్రీకృష్ణ ఫోటోగ్రాఫర్ మీద ఫోటోలు తీయడానికి పోయినప్పుడు అమాంచికంగా 100 మంది ఒకటేసారి దాడి చేసి ఇప్పుడు ఆయన హాస్పిటల్ పాలైనారు. దాని నుంచి శ్రీకృష్ణ రాప్తాడులో సిద్ధం సభ జరుగుతుంది. ఫోటోలు కవర్ చేసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న అల్లరి వైసీపీ ఒక ప్లాన్ ప్రకారం ఆడకెళ్ళిన జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు మీరు ఏ పేపరు ఏ ఛానల్ అడిగి జేబులో ఉన్న ఐడెంటిఫికేషన్ కార్డులు తీసి, ఇది మన జగన్ గారు ఏ పేపర్ని ఛానల్ని తిడుతున్నారో వాళ్ళు దొరికితే కొట్టాలని ఒక పథకం ప్రకారం వాళ్ళని కంట్రోల్ చేయడానికి, వాళ్ళని గుప్పెట్లో పెట్టుకొని భయపెట్టడానికి, భయభ్రాంతులు చేయడానికి ప్లాన్ ప్రకారం వచ్చారు. దాడి చేసి అక్కడేదో కొంతమంది ఒక సిఐ ఎమ్మటే చూసి అతన్ని ప్రాణాలు కాపాడగలిగాడు. వెంటనే అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆ దయనీయమైన కేసు మీద వెంటనే చర్యలు తీసుకోలే. రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో నిన్న 70 కేంద్రాల్లో జర్నలిస్టులకు మద్దతుగా ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు మద్దతుకొచ్చి, రాజకీయ పార్టీలు ముందుకొచ్చి ఆందోళన చేసి, నిరసన చేసి ఉన్న విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చకు పోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి దీన్ని ఏదో ఒకటి చేయాలని ఆలోచించారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురంలో చెలో అనంతపురం కార్యక్రమాన్ని పిలిపించిన తర్వాత ఈ పూట హడావుడిగా కేసులు పెడుతున్నాం, మేము వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మేము కేసులు పెట్టం కాదు, దాంట్లో వీడియోలు ఉన్నాయి, మీ సిఐ సాక్ష్యం ఉంది, కరెక్ట్ దోషులను తీసుకొచ్చి ఆ దోషుల మీద హత్యాయత్న నేరం కింద కేసులు పెట్టాలి. అంతకుముందు ఉరవకొండలో ఈనాడు ఫోటోగ్రాఫర్ని కొడితే నువ్వు పెట్టినది బైండ్ కేసులు పెట్టావు. ఎక్కడేమో ఏ కేసు పెట్టలేదు, నా మాత్రం కేసులు పెడుతున్నాం. మీరు మన ఆందోళనని చల్లార్చడం కోసం వాళ్ళు చేస్తున్నారు ఈ కపట నాటకాలని, ఈ ప్రభుత్వ వైఖరిని. ఈ ప్రభుత్వం ఇలాగే మీడియా మీద దాడికి పాల్పడుతూ వీటిని కంట్రోల్ చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇలానే ముందుకు పోతే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులందరూ ఐక్యంగా ఈ ప్రభుత్వ చర్యలు నిరసిస్తారు, కంట్రోల్ చేస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అంటే విలేకరులకి ఇప్పుడు ప్రస్తుతం మన విలేకరులు కూడా మేము ఈనాడు, మేము జ్యోతి, మేము ఈటీవీ, ఆ టీవీ అని చెప్పి మనలో ఐక్యత లేకనే రాజకీయ నాయకులు ఊపిరి ఉండగా జరుగుతుందని చెప్పి ఐక్యత లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? మొన్న ఉరవకొండ, ఆ తర్వాత అమరావతి, నిన్న రాప్తాడులో జరిగిన తర్వాత మనం ఒక్క రోజులో ఒక పిలిపిచ్చాం అంతే. ఎక్కడ పోయి చెప్పలా. జెండాలు పెట్టుకొని పార్టీలు అతీతంగా ప్రజాస్వామికవాదులు ముందుకు వచ్చారు. జర్నలిస్టులు వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. నిన్న ఎందుకు వచ్చారు? నిరసన తెలియజేయటానికి. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు బలవంతంగా కొన్ని సంస్థల్ని విడగొట్టి మీ యాజమాన్యాలను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ మీద దాడులు జరిగితే మీరు పోవద్దు అంటున్నారు. వాళ్ళకి అర్థమైంది పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు. మనం ఏ పత్రికలో ఉన్నా, ఏ ఛానల్లో ఉన్నా మనం ఐక్యంగా ఉండాలి. నిన్న జరిగిన ఆందోళనలో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే యాజమాన్యాలు ఉన్న సంస్థల్లోని జర్నలిస్టులు కూడా వచ్చి మద్దతు పలికారు, ఆ దాడిని ఖండించారు. రేపు కూడా ఖండిస్తారు, మద్దతు పలుకుతారు. మాలో అనైక్యతను తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలంటే ఈ రాజకీయ నాయకులు, ఈ పాలక వర్గాల పప్పులు ఉడకవు, యాజమాన్యాల పప్పులు కూడా ఉడకవు. యాజమాన్యాలు వాళ్ళ మీద దాడి జరిగితే మీరు పోవద్దు, మీ మీద దాడి జరిగితే వాళ్ళు బావనే కాబట్టి ఈ మాటలకి జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు అర్థం చేసుకున్నారు. మేమందరం ఐక్యంగా ఉన్నామని నిరూపిస్తున్నారు. రేపు కర్నూలు, అనంతపురంలో కూడా ఈ ఐక్యతను చాటుకుంటాం. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించాలి.